కేవలం 15 నిమిషాల్లో మీ స్కిన్ మంచి గ్లోయింగ్‌గా ట్యాన్ మొత్తం రిమూవ్ అవ్వాలంటే ఈ చిన్న ఫేస్ ప్యాక్ యూజ్ చేయండి. మీకు మొత్తం ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. హలో, ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి స్కిన్ బేగా ట్యాన్ అయిపోవడం అండ్ తర్వాత అంటే చెమటకి స్కిన్ గ్లో లేకుండా అయిపోవడం జరుగుతుంది కదా. సో అలాంటి వాటికి ఒక చిన్న స్మాల్ టిప్ అయితే చెప్తాను. తక్కువ ఖర్చుతోనే, అది పెద్ద ఖర్చు కూడా అవ్వదు. చాలా సింపుల్ టిప్. సో అది డైలీ కాకపోయినా కనీసం 2 డేస్కి ఒకసారి చేసినా సరే మీ స్కిన్ అనేది నీట్గా క్లీన్గా ఉంటుంది. సో అది వచ్చేసి రైస్ అంటే మీకు టైం ఉంటే రైస్ నైట్ నానబెట్టేసి మార్నింగే దాన్ని మీరు పేస్ట్ చేసేసుకొని అంటే కొద్దిగా టైట్గా పేస్ట్ చేసుకొని కర్డ్ యాడ్ చేసుకొని మీరు ఫేస్కి అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు అంటే రోజు మీకు అంటే రైస్ నానబెట్టుకునేంత మాకు టైం లేదు అని అనుకుంటే బియ్యం పిండి ఉంటుంది కదా. సో అది కూడా ఏంటంటే మీరు అంటే నీట్గా కట్ చేసి శుభ్రంగా ఆరబెట్టి పిండి పట్టించుకొని సో ఆ పిండిని అయితే యూజ్ చేయండి. అంతేగాని బయట మార్కెట్స్లో కొన్ని పిండి అయితే వాడద్దు. ఎందుకంటే వాళ్ళు మామూలు ఆల్ పర్పస్ రైస్ని తీసుకుని మామూలుగా మిల్లు పట్టిస్తారు కానీ దాన్ని క్లీనింగ్ కూడా చేయరు. సో దానివల్ల ఏంటంటే మీరు అదే పిండిని మీరు ఫేస్ మీద అప్లై చేసుకుంటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో మ్యాక్సిమం మీరు ఇంట్లో అలా ప్రిపేర్ చేసుకుని పిండిని అయితేనే చేయండి. లేదనుకుంటే ఈ విధంగానే ట్రై చేయండి అనమాట. సో నైట్ ఒక స్పూన్ రైస్, ఎక్కువ పట్టదు కదా మీకు. సో ఆ స్పూన్ రైస్ని నానబెట్టేసి మార్నింగ్ దాన్ని టైట్గా రుబ్బేసుకుంటే చిన్న మిక్సీ గిన్నె ఉంటుంది కదా. సో అందులో వేసేసి సో అందులోనే కొద్దిగా థిక్ కర్డ్, ఇంకా తోడుపెట్టిన పెరిగితే ఇంకా బెస్ట్, బయట పెరుగు కాకుండా. సో దాన్ని నీట్గా మీ ఫేస్ మీద పెట్టుకొని ఒక 15 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు. సో దాని గ్లో మీరే చూస్తారన్నమాట. చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో నేను చూపిస్తాను సో ఎలా చేయాలనేది. నా దగ్గర అయితే నేను ఫ్రెష్గా పట్టించుకుని బియ్యం పిండి ఉంది, నేను దాన్ని అయితే యూజ్ చేసి మీకు చూపిస్తాను, చూసేయండి. ఓకేనా. అండ్ మీరు ఇలాగా ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇందులో ఏ కెమికల్ ఉండదు, పెరుగు అండ్ బియ్యం పిండే కాబట్టి. సో మనం ఏమి యూజ్ చేయట్లేదు కదా, గ్లిజరిన్ ఇలాంటివి యూజ్ చేయట్లేదు కాబట్టి మనం వారానికి 2-3 సార్లు వేసుకోవచ్చు. కొంతమందికి రింకిల్స్ లాగా వచ్చేస్తాయన్నమాట. సో అది కూడా పోయి స్కిన్ అనేది టైట్ అవుతుంది. సో టైట్ అవ్వడం వల్ల మన స్కిన్ కూడా యంగ్గా కనిపిస్తుంది, బాగుంటుంది అన్నమాట స్కిన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ట్యాన్ అయిపోతుంది అన్నమాట. మెయిన్ ఈ ఎండాకాలంలో బయటికి వెళ్ళి వచ్చిన లేకపోతే ఇంట్లో వంట చేసేటప్పుడు మన స్కిన్ అప్పటికప్పుడే బ్లాక్ అయిపోతూ ఉండి మెడ చుట్టూ బ్లాక్గా అయిపోతుంది కదా. ఏమి లేదు, శుభ్రంగా ఫేస్ వాష్ చేసేసుకొని చక్కగా ఇలాగ ప్యాక్ వేసేసుకోండి. పెద్ద కష్టమైన పని కూడా కాదు, పెద్ద ఖర్చుతో కూడిన పని కూడా కాదు, ఏమీ కాదు. చాలా తక్కువ అమౌంట్తో, మహా అయితే ఒక 10 రూపీస్ అంతే. సో చక్కగా వేసేసుకోండి. వెళ్ళి ఆ వారంకి ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి 300-400 పెట్టే కన్నా ఇంట్లో ఇలా ట్రై చేయండి. నిజంగా మంచి రిజల్ట్స్ చూస్తారు, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైంకే రిజల్ట్ చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయిందో నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇది ప్రతి స్కిన్ టోన్కి సెట్ అవుతుంది. సో ఎవరైనా సరే వాడుకోవచ్చు అన్నమాట. సో ట్రై చేయండి. 15 మినిట్స్లో మీకు ఇన్స్టెంట్ గ్లో వస్తుంది, కంపల్సరీగా వర్క్ అవుతుంది. సో పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, బట్ వాళ్ళు పెరుగు యాడ్ చేయకుండా ఓన్లీ పిండి మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.